హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింధు మెడికో. ఈరోజు టాపిక్ వచ్చేసి సెలైన్స్. ఫస్ట్ అబౌట్ నార్మల్ సెలైన్. నార్మల్ సెలైన్ ఎన్ఎస్ అని కూడా అంటారు. వాట్ ఈస్ దిస్ నార్మల్ సెలైన్? నార్మల్ సెలైన్ అంటే ఇందులో 0.9% సోడియం క్లోరైడ్ ఉంటుంది. నార్మల్ సెలైన్ అంటే 0.9% సోడియం క్లోరైడ్. ఇట్ ఈస్ ఐసోటోనిక్ విత్ బాడీ ఫ్లూయిడ్స్. అంటే ఐసోటోనిక్ అంటే ఏంటిది? ఐసోటోనిక్ అంటే మనలో ఉన్న బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, దానికి రిలేటివ్లీ సేమ్ కాంపోజిషన్ ఉంటుంది. దాన్ని ఐసోటోనిక్ అంటారు. సో దిస్ నార్మల్ సెలైన్ ఈస్ ఐసోటోనిక్ విత్ బాడీ ఫ్లూయిడ్స్. ఇట్ ఈస్ ఇన్ మోస్ట్ కేసెస్ ఇట్ ఈస్ సేఫ్ ఇన్ మోస్ట్ కేసెస్. నౌ వేర్ we use this normal saline, uses of normal saline. Mostly we use normal saline in cases of dehydration, hyponatremia, wound dressing, వామిటింగ్స్. ఈ కేసెస్లలో నార్మల్ సెలైన్ అనేది ఇస్తాం. వీ హ్యావ్ టు అవాయిడ్ దిస్ నార్మల్ సెలైన్ ఇన్ హార్ట్ ఫెయిల్యూర్, పేషెంట్స్ విత్ హార్ట్ ఫెయిల్యూర్, పేషెంట్స్ విత్ పల్మనరీ ఎడిమా, in cases of renal impairment. In these cases, we avoid this normal saline. నెక్స్ట్ వన్ వచ్చేసి డిఎన్ఎస్. డిఎన్ఎస్ అంటే డెక్స్ట్రోస్ నార్మల్ సెలైన్. It is combination of dextrose and normal saline. It is also called as dextrose sodium chloride solution. It contains dextrose 5% plus sodium chloride 0.9%. నార్మల్ సెలైన్ అన్నాం కదా, నార్మల్ సెలైన్ 0.9%. ఇందులో కొత్తగా యాడ్ అయింది ఏంటిది? డెక్స్ట్రోస్ 5%. ఇట్ ప్రొవైడ్స్ క్యాలరీస్ అండ్ ఎలక్ట్రోలైట్స్. నౌ యూజెస్ ఆఫ్ డిఎన్ఎస్. We use this DNS in cases of dehydration, hypoglycemia, for fluid maintenance. In these cases, we use DNS. We have to avoid these DNS solution in diabetic patients, heart failures, kidney patients and kidney failures, pulmonary edema. In these cases, we have to avoid this DNS solution. Coming to next one, it is mannitol. Mannitol is an osmotic diuretic. ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న టిష్యూస్ ఉంటాయి కదా, అందులో ఉన్న వాటర్ని మొత్తం ఈ బ్లడ్ వెజల్స్కి డ్రా చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ వెజల్స్లలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ అవుతుంది, ఫ్లూయిడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఇంక్రీజ్ అయిన ఫ్లూయిడ్ మొత్తం కిడ్నీస్లలో నుంచి ఫిల్టర్ అయిపోతుంది. దేర్ఫోర్ యూరిన్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది, ఇంక్రీజ్డ్ యూరినేషన్. What are the uses of mannitol? So it is used to
ఇంక్రీజ్ యూరినేషన్. ఇన్ కేసెస్ ఆఫ్ అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, సెరిబ్రల్ ఎడిమా, గ్లకోమా, ఈ కేసెస్లలో మనం మానిటాల్ అనేది యూజ్ చేస్తాం. డోంట్ యూజ్ దిస్ మానిటాల్ ఇన్ severe kidney diseases, severe dehydration, lung swellings, pulmonary edema, severe heart failure. ఈ కేసెస్లలో మనం యూజ్ చేయదు. రింగర్స్ లాక్టేట్, దీన్ని నార్మల్గా ఆర్ఎల్ అని కూడా పిలుస్తారు. ఆల్సో కాల్డ్ యాజ్ హార్ట్మ్యాన్స్ సొల్యూషన్. ఇట్ కంటైన్స్ సోడియం, పొటాషియం, కాల్షియం, క్లోరైడ్, లాక్టేట్. రింగర్ లాక్టేట్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారు? యూజెస్ ఆఫ్ రింగర్స్ లాక్టేట్ ఈస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ కేసెస్ ఆఫ్ బర్న్స్, ట్రామా, ఇన్ అక్యూట్ బ్లడ్ లాస్ కండిషన్స్. ఈ కేసెస్లలో మనం రింగర్ లాక్టేట్ని యూజ్ చేస్తాం. రింగర్ లాక్టేట్ ఎప్పుడు అవాయిడ్ చేయాలంటే సివియర్ లివర్ డిసీజెస్, రింగర్స్కి ఎలర్జీ ఉన్నప్పుడు, ఎలర్జీ టు దిస్ రింగర్స్ సొల్యూషన్స్. దిస్ ఈజ్ అబౌట్ రింగర్స్ లాక్టేట్ సొల్యూషన్.